హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 3:30కి విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే డీటెయిల్స్ గా తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు మార్గదర్శకాలు అనేవి అర్థం కావు, కాబట్టి ఈ వీడియోను చివరి వరకు అయితే చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఈ రోజు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని, గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అని విడతల వారీగా చేసిందని, దాని తర్వాత మాఫీ చేయలేదని అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. ఇంకో 2 రోజుల్లో రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తెలపడం జరిగింది. రైతులను గుర్తించడం కోసం కుటుంబ రేషన్ కార్డుని అయితే ప్రామాణికంగా తీసుకుంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను చూసుకున్నట్లయితే భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న రుణాలను మాఫీ వర్తిస్తుందని తెలపడం జరిగింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. రీషెడ్యూల్ చేసిన రుణాలకు 2 లక్షల వరకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, PACS నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయని, మిగతా రుణాలు మాఫీ అవ్వవని అయితే తెలపడం జరిగింది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుందని తెలిపింది. రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రైతులను గుర్తించే అధికారాలను అయితే వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించింది. అంతేకాకుండా ఈ రైతు రుణమాఫీని మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే జమ చేస్తామని తెలపడం జరిగింది. 2 లక్షలకు మించి ఉన్న రుణాన్ని రైతులు ఆయా బ్యాంకులకు చెల్లించాలని సూచించడం జరిగింది. రేషన్ కార్డు ఉంటేనే రైతు గుర్తింపు మరియు రైతు రుణమాఫీ జరుగుతుందని మార్గదర్శకాల్లో విడుదల చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఈ వీడియో మన రైతులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై కిసాన్, జై జవాన్, జై హింద్.